సమగ్ర శిక్షా ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేస్తున్నారు. సోమవారంతో 14 రోజుకు చేరుకుందని ఉద్యోగులు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి తమ కుటుంబాలను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని వారు కోరారు. సీఎం ఇచ్చిన హామీనే మేము నెరవేర్చాలని కోరుతున్నామని వెల్లడించారు. అనేక రకాల వినూత్నమైన నిరసన కార్యక్రమాలు సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్నారని, గత కొన్ని సంవత్సరాలుగా సమగ్ర శిక్షా ఉద్యోగులుగా సేవలందించామని మీడియాకు తెలిపారు. నా పేరు నీరజ. నేను పీటీఐలకు జిల్లా అధ్యక్షురాలని, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాలని. మా పేరుకు పార్ట్ టైం అంటున్నారు, కానీ మాత్రం ఫుల్ టైం వెళ్లాల్సి వస్తుంది. ఏ స్కూల్లో ఏ వర్క్ అయినా వాళ్ళతో సమానంగా చేయాల్సి వస్తుంది. కొన్నిటి వరకు వచ్చేసరికి మీరు పార్ట్ టైం కదా మాతో సమానం ఎలా అంటున్నారు. పోయినసారి మా స్కూల్లో హిందీ సారు ట్రాన్స్ఫర్ ప్రమోషన్లో పోతే హిందీ సార్ లేకపోతే 6 months నేనే హిందీ చెప్పాను. పీఈటీ ట్రాన్స్ఫర్ అయితే కూడా పీఈటీ డ్యూటీ నేనే చేసిన. తెలుగు మేడం వెటర్నరీ లీవ్లో ఉంటే కూడా కొద్ది రోజులు తెలుగు చెప్పిన. ఇట్లా ఏ ప్రోగ్రామ్ అయినా మేమే అరేంజ్ చేస్తాం, మేము చేస్తాం అన్నిటికీ. కానీ మమ్మల్ని మాత్రం చిన్న చూపు చూస్తున్నారు. మొగ్గం వరకు నేర్పిస్తున్నాం, ఎన్నో విధాలు చేసినా మమ్మల్ని మాత్రం పట్టించుకుంటలేరు. దయచేసి మాకు చాలని జీతాలతోటి మేము ఇంటికి వచ్చినాక కూడా మళ్ళీ వేరే వర్కులు చేసుకొని జీవనోపాధి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలా కాకుండా అందరిలాగా మాకు కూడా రెగ్యులర్ చేసి మమ్మల్ని కూడా గట్టెక్కియాలని కోరుకుంటున్నాము. కంపల్సరీ మమ్మల్ని కూడా రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేసేంత వరకు మేము ఈ టెంట్ తీసే ప్రసక్తి లేదని చెప్తున్నాం. సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా గత 13 రోజులు కంప్లీట్ అయిపోయింది. నిన్నటికి ఈరోజు 14వ రోజు సమ్మెలో ఉన్నాము. మన గవర్నమెంట్కు మేము సమ్మె నోటీస్ ఇచ్చి 20 days వెయిట్ చేయడం జరిగింది. 20 రోజులు వెయిట్ చేసినప్పటికీ కూడా గవర్నమెంట్కి ఎలాంటి స్పందన లేనప్పుడు మేము ఈ నెల 10వ డేట్ నుంచి వెళ్ళి సమ్మె బాట పడడం జరిగింది. విద్యాశాఖలోని సమగ్ర శిక్షా విభాగంలో ఒక 27 విభాగాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఉద్యోగి ఈరోజు టెంట్ కిందికి వచ్చిర్రు. రాష్ట్ర వ్యాప్తంగా కేజీబీలలో బోధన ఆగిపోయింది, యూఆర్ఎస్లలో బోధన ఆగిపోయింది. 10వ తరగతి ఎగ్జామ్స్ రాయాల్సిన విద్యార్థులు ఉన్నారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయాల్సిన విద్యార్థులు ఉన్నారు. వీళ్ళందరికీ తాలబ్చేలు ప్రభుత్వ అధికారులకు అప్పచెప్పి 100% టెంట్ కిందికి రావడం జరుగుతుంది. ఈ రోజు వరకు అయితే మా విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పిస్తూ వారి బాగోగులు చూసుకుంటూ 2 లేదా 3 సిబ్బంది ప్రతి కేజీబీవీ యూఆర్ఎస్లలో ఉంటున్నారు. మాకు ఈ 2 రోజులలో సరైన నిర్ణయం రానిచో మేము వాళ్ళందరూ కూడా నాన్ టీచింగ్ వాళ్ళందరినీ కూడా తోలుకొచ్చి టెంట్ కిందనే ఉంటాము. కేజీబీవీ తాలబ్చేలు కూడా జిల్లా అధికారులకు అప్పచెప్పి మేము 100% టెంట్ కింద ఉండి మా న్యాయమైన డిమాండ్స్ నెరవేరే వరకు కూడా మేమందరం కలిసికట్టుగా ఉంటామని, మా న్యాయమైన డిమాండ్లను సాధించుకునే వరకు టెంట్ తీసేది లేదని గవర్నమెంట్ కు ఈ వేదికగా తెలియజేస్తున్నాము. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి.